మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆనం రామనారాయణ రెడ్డి, బాల వీరాంజనేయులు, ఎస్ సవిత, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అధిష్టానం తమకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు కొద్దిసేపు క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఆయన మరి సార్, ఇవాళ మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా చూస్తారు? ఇది ఈ ప్రమాణ స్వీకారం ఇది రాజకీయాల్లో ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడేటప్పుడు జరిగేటువంటిది. ఇది నేను 6వ దఫా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులతో ఈరోజు కేబినెట్లో ఉండి ఆయన సహచర్యంలో ఈ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి వైపు ముందుకు నడిచే కార్యక్రమాన్ని చేసేదానిలో నా వంతు పాత్రను నేను పోషించడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి నారాయణ గారు ఇప్పటికే గతంలో కూడా పనిచేశారు, ఇప్పుడు కూడా వారు మంత్రిగా ఉన్నారు. మేమిద్దరం కలిసి జిల్లా యొక్క అభివృద్ధికి ఇతర ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకొని అందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి మేమందరం కలిసి పనిచేద్దాం. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు, వారి యొక్క ఆలోచనలకు, అదేవిధంగా ఉన్నటువంటి మా మేనిఫెస్టో ఏదైతే మేము చెప్పామో ప్రణాళికల ఇవాళని ఎన్నికల ప్రణాళికల్ని దాన్ని విజయవంతం చేయడానికి తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు 6వ దఫాగా నేను ఈ ప్రమాణ స్వీకారం అందులో ఇంత పెద్ద వేదిక పైన ప్రధానమంత్రి గారు అనేక మంది పెద్దల యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. అదే ఈరోజు ఈ మంత్రివర్గ కూర్పులో నేను ముఖ్యమంత్రి గారికి ఆయన ఆలోచనలకి నేను పనిచేయడానికి ఒక సభ్యునిగా ఆయన ఎంపిక చేయడంలో నాకు చాలా సంతృప్తినిస్తుంది. తప్పకుండా ఆయన ఆలోచనలతో కలిసి పనిచేస్తాను. అనేక మంది మిత్రులు, అనేక మంది సహచరులు 4 దశాబ్దాలుగా నాతో కలిసి నడిచినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అని చెప్పి నేను ఈ సందర్భంగా